ప్రెజెంట్ ఇండియన్ టీం గత 50 టీ20 మ్యాచ్ల్లో 41 మ్యాచ్లు గెలిచింది. 4 మ్యాచ్లు రద్దయ్యాయి. కేవలం 5 టీ20 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇండియన్ టీ20 టీము ఎంత డేంజరస్గా ఉందో. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మొదట ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వస్తారు. అభిషేక్ శర్మ ఫైర్ పవర్తో స్టార్ట్ చేసి మెరుపు వేగంతో స్కోర్ చేసి పవర్ ప్లేలో మంచి స్కోర్ని రాబెడతాడు, మంచి స్టార్ట్నిచ్చి అవుట్ అయిపోతాడు. సరే, అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడు అనుకుంటే నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తాడు. మనోడు చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించడానికే చూస్తాడు. సరే, తిలక్ వర్మ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, లేదంటే తిలక్ వర్మకి గాయమయ్యి రీప్లేస్మెంట్గా ఈశాన్ కిషన్ని తెచ్చారనుకోండి, ఆడు అంతకంటే మెంటలోడు, దిగిన నుండి దరువులే దరువులు. సరే, ఈశాన్ కిషన్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకుంటే ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. మనోడు 360 డిగ్రీలు తొంగోని ఒంగోని సాష్టాంగ నమస్కారం చేసి మోకాలేసి అటు తిప్పి ఇటు తిప్పి ఎటు కొడతాడో తెలియదు, బౌలర్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, రన్లు కొడతాడు. సరే, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయ్యాడే అనుకోండి, ఆ తర్వాత 6 అడుగుల ఆజానుభావుడు వాడు వస్తాడు. ఎవడు? శివం దూబే. ఆడు కొడతాడు రా దెబ్బలో, ఓర నాయన బాల్ ఇంత అయిపోద్ది. సరే, శివం దూబే కూడా అయిపోయాడు అనుకుంటే అప్పుడు వస్తాడు ఎవరు? కుంఫు పాండ్యా. ఒక గదొట్టుకొని వచ్చి కొడతాడు దెబ్బలు, కుక్క కొట్టినట్టు కొట్టడం అంటారు కదా, అలా కొడతాడు. పిచ్చా కొట్టుడు, హార్డ్ హిట్టింగ్ పెట్టిందే పేరు, చాలా డేంజరస్. సరే, హార్దిక్ పాండ్యా కూడా అయిపోయాడు అనుకుంటే అప్పుడు ఒకడు వస్తాడు చివర్లో, ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది కదా, ఫినిషర్ అని. రింకు సింగ్ పెట్టింది పేరేంటి? ఫినిషర్. ఫినిష్ చేయడమే వాడి పని. వస్తాడు, కొడతాడు. మనోడికి 4 వికెట్లు అయిపోయినా 6 వికెట్లు అయిపోయినా 9వ వికెట్తో ఆడుతున్నా సంబంధం లేదు, కొట్టడమే తెలుసు. డెత్ ఓవర్స్లో 15 నుంచి 20 ఓవర్లలో మనోడు మరీ డేంజరస్. ఇంత డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇండియన్ టీంని ఓడించడం చాలా కష్టం. అందుకే గత 50 మ్యాచ్లు 41 మ్యాచ్లు గెలిచింది. నాకు తెలిసి ప్రజెంట్ ఇండియన్ టీ20 టీమే ఇండియన్ టీ20 చరిత్రలో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డేంజరస్ టీ20 టీం.